ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఏపీకి రావాల్సిన 1.42 లక్షల కోట్లలో 58% తెలంగాణ ఇవ్వలేదన్నారు. ఏపీలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఒక్కటేనని, గత 10 ఏళ్లలో ఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు కాపాడలేదని విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ తరహాలో ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ జరగాలని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 సంబంధించినటువంటి ఆస్తుల్లో 1,42,601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఇది ఎప్పుడు 23 నాటికి, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. వీటిల్లో మనకి 58% రావాలి. 1,42,000 కోట్లలో 58% మనకి, 42% వాళ్ళకి జనాభా ప్రాతిపదికన పంచండి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. దాని మీద షోలాబీడే కమిటీ అన్నారు. మొన్న ఈ మధ్య డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అని యూనియన్ హోమ్ సెక్రటరీ, ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీస్ తోటి ఒక కమిటీ వేశాం. దీని ప్రకారం ఈ 245 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 245 ఇన్స్టిట్యూషన్స్ ఎవరెవరికి ఏమేమి చెందుతాయన్నది, అందులో పనిచేస్తున్న 1,59,096 మంది ఎంప్లాయీస్కి వాళ్ళ పరిస్థితి ఏంటి. ఇందులో చాలామంది రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఎవరు వాళ్ళ రిటైర్మెంట్ పెన్షన్లు తెలంగాణ ఇవ్వాలా, ఆంధ్ర ఇవ్వాలా, అది కూడా ఇంకా తేలలేదు. రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలి కదా. పోనీ రావాల్సిన డబ్బులు ఏమన్నా వీళ్ళు అక్కడ బజార్ వడ్డీకి 10 రూపాయల వడ్డీకి ఇచ్చి అన్ని కొట్టి తెచ్చుకోవాల్సిన అంటే క్లియర్గా నేషనల్ యాక్ట్ గవర్నమెంట్ చేసినటువంటి సెంట్రల్ యాక్ట్ ప్రకారం రావాల్సిన డబ్బులు ప్రొసీజరే ఫాలో అవ్వట్లేదు, వాళ్ళు పట్టించుకోవట్లేదు.